శుభక్షేత్ర వెంచర్లో డిపాజిట్ స్కీమ్ పేరుతో ప్రజలను మోసం చేసిన రమావత్ మధును అరెస్ట్ చేశామని ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ డీసీపీ ముత్యంరెడ్డి తెలిపారు. 132 మంది నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పారు. వసూలు చేసిన డబ్బు ఎక్కడికి వెళ్లిందో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసుతో మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదంటున్న ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ డీసీపీ ముత్యంరెడ్డితో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. ఫ్రాడ్ కేసులో రమావత్ మధును సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు మధు చేసినటువంటి ఫ్రాడ్ ఏంటి, ఈఓడబ్ల్యూ పోలీసుల ప్రాథమిక విచారణలో ఏం తెలియదు అన్న విషయాల గురించి మనతో మాట్లాడడానికి సైబరాబాద్ ఈఓడబ్ల్యూ డీసీపీ ముత్యంరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో చెప్పండి సార్, అసలు మధు చేసినటువంటి ఫ్రాడ్ ఏంటి, అతని మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటి? మియాపూర్లో గోకుల్నంద ఇన్ఫ్రా అనే ప్రైవేట్ కంపెనీ పెట్టేసి దాని కింద శుభక్షేత్ర అనే ప్రాజెక్టు, ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ని దావరగిద్ద విలేజ్ నేలకల్ మండలం సంగారెడ్డి దగ్గర 16 ఎకరాలు కొన్నాం. మేము డిటిసిపి లేఅవుట్ వేసేసి అందరికి ఇస్తామని చెప్పి ఆ స్కీము 102 స్క్వేర్ యార్డ్స్ 5 lakhs రూపీస్ కడితే 102 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి 5 lakhsకు 40 months ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేసి తర్వాత దీన్ని చూసి ఒక 130 members 12 crores వరకు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేసినారు. అయితే తర్వాత ఎంక్వైరీలో తెలిసేది ఏంటంటే వాని పేరు మీద ఎలాంటి ల్యాండ్ లేదు, అక్కడ పబ్లిక్ని ఇంట్రెస్ట్ రూపాన కానీ లేకపోతే ఈ ల్యాండ్ ఇస్తానని చెప్పేసి మోసం చేసి అనేటువంటి మధుని ఈరోజు అరెస్ట్ చేసినాం, కోర్టు కూడా పంపిస్తున్నాం. అతని వెంబడి ఇంకొక 4 అక్యూడ్ ఉంటారు, వాళ్ళు అబ్స్కాండింగ్ ఉంటారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసేది. అంటే మధు జనాలకి ఏం చెప్పి నమ్మించాడు సార్? మీరు 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే తిరిగి మేము ఏమి ఇస్తామని చెప్పేసి చెప్పాడు సార్. అది చెప్తున్నాడు కానీ ఇప్పుడు మనం వాళ్ళని కూడా తీసుకొచ్చినప్పుడు డీటెయిల్గా తెలుస్తుంది. హిమకాంత్ పేరు కూడా చెప్తున్నాడు. తర్వాత బండి శివకుమార్ అని చెప్పేసి, భరత్ కుమార్ అని చెప్పి, ఇంకొక శైలజ అనే పేర్లు కూడా తెలుస్తున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు అందాయి సార్ బాధితుల నుంచి? మాకు ఒకటి ఫిర్యాదు, మొత్తం 132 members బాధితులు ఉన్నారు. దాంట్లో పబ్లిక్ ఇలా స్కీములు ఏదో ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందేనో లేకపోతే ల్యాండ్ వస్తుందని చెప్పేసి వాళ్ళది ఎంత క్రెడిబిలిటీ, వాళ్ళకి ల్యాండ్ ఉందా లేదా, కంపెనీ పేరు మీద కానీ పర్సనల్గా కానీ కొన్నారా అనే డాక్యుమెంట్స్ చూడకుండా గుడ్డిగా నమ్మి పెట్టి ఇలాంటి స్కీములతో చాలామంది పబ్లిక్ లాస్ అవుతారు. ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కరెక్ట్ పేపర్లు ఉన్నాయా లేవా, చేసే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని చేస్తే బాగుంటుందని మా ఈఓడబ్ల్యూ సైబరాబాద్ నుంచి అడ్వైజ్ చేస్తున్నాను. దామరగిద్దలో కూడా ఎలాంటి ల్యాండ్ లేదు, కేవలం అదంతా కూడా పేపర్ మీదనే ఉంది. ఉద్దేశపూర్వకంగానే మధుతో పాటు మరికొంతమంది మోసానికి పాల్పడినట్టుగా ఈఓడబ్ల్యూ పోలీసులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్.